కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఒక 4, చింతపండు, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని పచ్చడి చేసామనుకోండి, కొబ్బరి పచ్చడి రెడీ అయిపోతుంది. హోటల్ స్టైల్ కొబ్బరి పచ్చడి. ఇలాగా తిప్పుకున్నాం కదా, ఈ బౌల్లోకి వేసుకున్నాం. ఇప్పుడు పోపు వేసుకుందాం. అలా పెట్టుకొని ఒక స్పూను ఆయిల్ వేయండి. ఒక స్పూను ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి, కరివేపాకు ఒక 2 రెమ్మలు. పోపు వేయించుకుందాం. బాగా వేగింది కదా, ఈ పోపు చట్నీలో వేసుకుందాం. పొయ్యి ఆఫ్ చేసి ఇలా చూసారు కదా, కొబ్బరి చట్నీ రెడీ అయింది. ఇప్పుడు వేరుశనగ పలుకులు చేసుకుందాం. ఓ మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో ఒక బౌలు, చూసారు కదా, బౌల్ అంటే 150 గ్రాములు ఉంటుంది. వేరుశనగ పలుకులు వేయించినవి, 1 ఇంచు చింతపండు, 1/2 ఇంచు అల్లం, వెల్లుల్లి రెమ్మలు 2, పచ్చిమిర్చి ఒక 3 వేయండి, సరిపోతుంది. టేస్ట్కి తగినంత సాల్ట్. ఇవి జస్ట్ మిక్సీ చేసుకోవడమే. పోపు వేసుకుంటే మనకి వేరుశనగ పలుకుల చట్నీ రెడీ అయిపోతుంది. ఇలాగా మిక్సీ చేసుకొని బౌల్లోకి ఇలా తీసుకుందాం. ఇప్పుడు పోపు వేసుకుందాం. పొయ్యి ఆన్ చేసుకొని పొయ్యి ఆన్ చేసుకొని పోపుకి చిన్న పాన్ పెట్టుకోండి. 1 స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఆయిల్ వేడెక్కుతుంది. ఆయిల్ వేడెక్కింది. 1 స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర, కరివేపాకు 2 రెమ్మలు. పోపు బాగా వేగితేనే పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది. చూసారా, అలా చెట్టు పొయ్యి ఆఫ్ చేసుకుంటాం. పోపుని ఈ పచ్చడిలో వేసుకుందాం. పీనట్ చట్నీ రెడీ అయింది. చాలా ఈజీగా వేగం రెడీ అయిపోద్ది. బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కువ బయట ఫుడ్ అవి తినకూడదు కాబట్టి ఇలా చేసుకోండి. గోంగూర కొబ్బరి పచ్చడి. కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాం. దాంట్లో మనం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయండి. ధనియాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, పచ్చిమిర్చి ఒక 10 నుంచి 12 వరకు వేసుకోండి. మీరు తీసుకునే దీన్ని బట్టి. గోంగూర
ఇది 2 మినిట్స్ వేయించుకోండి. దీంట్లోనే ఒక కొబ్బరి చిప్ప అంతా కొబ్బరి ముక్కలు పోసుకొని వేయించండి. ఇది వేగింది కదా, ఒక గిన్నెలోకి తీసుకుందాం. పచ్చిమిర్చి, కొబ్బరి, ధనియాలు, జీలకర్ర వేగాయి. ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకొని ఇలా తీసుకుందాం. ఇదే కళాయిలో ఒక స్పూను ఆయిల్ వేయండి చాలు. అందులో ఆల్రెడీ ఉంది, సరిపోతుంది. అదే మనం తీసుకున్న 3 కట్టలు గోంగూర వేయించుకోండి. కొబ్బరి గోంగూర పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుంది మన టేస్ట్. ఈ గోంగూర కూడా కొంచెం దగ్గరికి మగ్గే వరకు ఒక 5 మినిట్స్ వేయించుకుందాం. కళాయి వేడిగా ఉంది కాబట్టి ఒక 3-4 మినిట్స్లోనే మనకి ఇవ్వండి మగ్గిపోతుంది. ఇలా దగ్గరికి అవ్వాలి. గోంగూర వేగింది. ఇది కూడా చల్లారి పెట్టుకుందాం. పొయ్యి ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకుందాం. ఇది మనం తీసి చల్లారి పెట్టాం కదా కొబ్బరి, ఇవి మిక్సీలో వేసి ముందు కొంచెం ఒకసారి తిప్పుకుందాం. ఇందులో సాల్ట్ కూడా టేస్ట్ తగినంత వేసుకోండి. మనం తీసుకుని బట్టి సాల్ట్ వేసుకోండి. ఇలాగా కొంచెం నలిగింది కదా, దీంట్లో మనం చల్లారి పెట్టించుకున్న గోంగూర కూడా వేసుకొని తిప్పాలి. కొంచెం వాటర్ వేయండి, చాలా తిరగకపోతే కొంచెం వాటర్ వేసుకొని తిప్పితే పచ్చడి బాగుంటుంది. ఈ పచ్చడి చూసారు కదా నలిగింది. ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలాగా కళాయి వేడి చేసి అదే కళాయిలో వేసేయండి. ఒక స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఒక స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేయండి చాలు, ఎక్కువ అక్కడ. కరివేపాకు రెమ్మలు ఒక 2. ఇది పోపు వేసుకుందాం. పోపు చూసారు కదా చిప్పట్లాడుతుంది, మంచి స్మెల్ వస్తుంది. పొయ్యి ఆఫ్ చేసుకుందాం. ఈ పోపుని తీసి ఈ పచ్చడిలో వేసుకుందాం. ఇలా చాలా బాగుంటుంది. గోంగూర కొబ్బరి పచ్చడి పోపు అంతా వేసుకుందాం. చూసారు కదా పచ్చడి చాలా బాగుంటుంది. గ్రీన్గా కలర్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి రైస్లో కలిపి పెట్టండి. చట్నీలకు కూడా బాగుంటుంది. రొట్టెకి కానీ ఇడ్లీకి కానీ కొంచెం జారుగా కలుపుకుంటే ఇడ్లీకి బాగుంటుంది. సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. టిఫిన్కి రైస్ కూడా బాగుంటుంది. గోంగూర కొబ్బరి చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.